హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందు కనిపిస్తున్న కొండలో ఒక పురాతనమైన శివలింగం ఉందన్నమాట. సో ఈ శివలింగం ఇక్కడ ఎలా వచ్చిందో ఏంటో అనేది ఎవ్వరికీ తెలియదు. అండ్ ఇది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది అనమాట. ఆ శివలింగం చూడడానికి వెళ్తున్నాం మనమైతే ఇప్పుడు ప్రజెంట్. సో నేను పార్ట్ 1లో మీకు శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ చూపించా. అక్కడ నుంచి మీరు స్ట్రైట్గా ముందుకు వస్తే ఇక్కడ ఈ స్టోన్స్ మీద ఎలా ఆరోస్ గీసి ఉంటాయి అనమాట. సో ఇవి మనకి రూట్ అనేవి తెలియడానికి గీసి ఉన్నాయి. సో అలా ఈ రూట్ని పట్టుకొని మనం కొండ మీదిగా అయితే ఎక్కాలి. సో ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే నేను పైన లింక్ అనేది ఇస్తాను. సో పార్ట్ 1 చూసేయండి. సో దాని తర్వాత మీరు ఇది చూసి మీకు కొంచెం క్లారిటీగా తెలుస్తుంది. అండ్ ఎవరైనా రూట్ అలా మిస్ అయితే మనకు ఈ కరెంట్ పోల్స్ అనేవి ఉంటాయి. సో దీన్ని అయితే చూసుకోండి. ఇది మనకు రూట్ పక్కనే ఉంటాయి ఈ పోల్స్. సో దానివల్ల మీకు రూట్ అనేది కన్ఫ్యూజ్ కారనమాట. సో ఫ్రెండ్స్, అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకైతే ఈ పెద్ద బండరాయి అనేది స్టార్ట్ అయింది. సో దీని మీదనే మనకి స్టెప్స్ అనేవి చెక్కున్నాయి అనమాట. అండ్ రైట్ సైడ్ అనేది అంత ఏం లేదు, మొత్తం కింద లోయ లెక్క ఉంటుంది. సో దానికోసమే ఈ సైడ్కి ఈ వాల్ లెక్క ఈ స్టీల్ రాడ్స్ అనేవి కట్టున్నాయి. సో ఇదైతే నాకు కొంచెం బాగా నచ్చింది అనమాట. ఎవరైనా అంటే జారి అవతల పడకుండా ఇవి సేఫ్టీ కోసం అయితే కొంచెం బాగా కట్టారు. అండ్ ఇదే శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్, నేను ఇందాక చెప్పా కదా. సో ఇది పార్ట్ 1లో ఉంది వీడియో, మీరు ఎవరైనా చూడకపోతే చూడొచ్చు. అండ్ ఇక్కడ చూడండి, చెట్లంతా చాలా పెద్దగా ఉన్నాయి ఈ పెద్ద రాళ్ళలో నుంచి. అండ్ ఇక్కడ నుంచి అయితే మీరు ఎక్కేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్త ఎక్కండి అనమాట. ఇక్కడ నుంచి మీరు కొంచెం రూట్ జాగ్రత్తగా చూసుకుంటూ రావాలి. సో మీకు రూట్ అనేది కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. ఇక్కడ ఈ గుహ లోపల అనేది ఆ శివలింగం అనేది ఉంటుంది. ఒక చిన్న టెంపుల్ లాగా కట్టు ఉంటుంది అనమాట మీరు చూస్తే. సో ఇదే ఆ శివలింగం అనమాట. ఇక్కడే వెలిసిన చాలా పురాతనమైన శివలింగము. అండ్ మీరు శివలింగం చూసుకుంటే చిన్నగా ఉంటుంది అనమాట, చూస్తున్నారు కదా. సో చాలా చాలా చిన్నగా ఉంది. సో టెంపుల్ నుంచి మనకి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్కి ఇంకో చిన్న రూట్ ఉంటుంది. స్టెప్స్ పెట్టి ఉంటాయి అనమాట ఈ స్టోన్స్తోనే నార్మల్గా. సో అక్కడ నుంచి మీరు పైకి అనేది గోపురం పైకి రావడానికి రూట్ ఉంటుంది. అక్కడ నుంచి చాలా జాగ్రత్తగా ఎక్కి పైకి అనేది వచ్చి మేమైతే గోపురం చూసాము. అండ్ ఫస్ట్లో ఈ గోపురము యాక్చువల్గా ఇదే ఒక టెంపుల్ అని అనుకున్నాం మేము, కానీ ఇది జస్ట్ నార్మల్ ఒక గోపురము. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది అని తెలియడానికి కట్టారనమాట. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు డెఫినెట్గా ఒకసారి ట్రై చేస్తే మీకు తెలుస్తుంది. అండ్ ఇది ట్రెక్కింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట, ఎక్కడానికి కూడా. అండ్ మీరు కింద టెంపుల్ వరకు అయితే ఒక్కళ్ళైనా రావచ్చు. అండ్ గోపురం మీదికి రావాలంటే పక్క ఒక 2-3 అయితే కలిసి రావాలన్నమాట. సో రూట్ అయితే కొంచెం డేంజరస్గా ఉంటుంది. ఆ స్టెప్స్ అనేవి నార్మల్గా మనం ఇలా స్టోన్స్ పెట్టి ఉంటాయి అనమాట, అవి ఊగుతూ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా రావాలి. అండ్ ఈ వీడియో ఇంతవరకు చూసారు కాబట్టి మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో ఇలాంటి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అండ్ మీకు ఇలాంటి ప్లేసెస్ ఏమైనా తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. సో మేము వెళ్ళడానికి అయితే పక్కా ట్రై చేస్తాం.